కాటుము మాముని వాక్యము చే నీ కాటడలను మమి కాటు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్ నీ స్వార్థులగు నీ దాసులను విశ్వాస ప్రామాణికులన్ శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా శాశ్వతమైన ప్రేమతో నింపు విశ్వాసులు స్థిరపడి నడువా దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము నులమై మొరపెట్టుచున్నాం సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించి మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు మహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈ మహిలో చాటించుటకు దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము దీనులమై మొరపెట్టుచున్నాము. పాట సంఖ్య 584, 573. పాట సంఖ్య 584, 573. పాత పాట పుస్తకం 486. 584, 573, 486. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, నీవే సింహాసనాసీనుడవైతివి, నీవే సింహాసనాసీనుడవైతివి. మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు, సత్యస్వరూపివి పరిశుద్ధుడవు, సత్యస్వరూపివి పరిశుద్ధుడవు. దావీదు తాళము కల్గియున్నావు, దావీదు తాళము కల్గియున్నావు. నీవు తెరచినది మూయగలేరు, నీవు తెరచినది మూయగలేరు. బంధించినది తెరువగలెవరు,
బంధించినది తెరువగలెవరు? నీ మహాత్మ్యమదే, నీ మహాత్మ్యమదే. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. 7 నక్షత్రములు నీ చేత కలవు, 7 నక్షత్రములు నీ చేత కలవు. దీప స్తంభముల మధ్య సంచరించేదావు, దీప స్తంభముల మధ్య సంచరించేదావు. జీవించువాడవు ఆది అంతములు, జీవించువాడవు ఆది అంతములు. 2 అంచుల ఖడ్గం కలిగిన ప్రభువా, 2 అంచుల ఖడ్గం కలిగిన ప్రభువా. అదియే నీ ఘనత, అదియే నీ ఘనత. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి ప్రభు యేసు. అగ్ని వంటి నేత్రములు కలిగి, అగ్ని వంటి నేత్రములు కలిగి, అపరంజి వంటి పాదములు కలిగి, అపరంజి వంటి పాదములు కలిగి. దేవుని 7 ఆత్మలు కలిగి, దేవుని 7 ఆత్మలు కలిగి. గ్రంథము తెరచే యోగ్యుడవివే, గ్రంథము తెరచే యోగ్యుడవివే. ధన్యుడవు నీవే, ధన్యుడవు నీవే. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. నమ్మకమైన సత్య సాక్షియో, నమ్మకమైన సత్య సాక్షియో. సర్వ సృష్టికి కార్తయ్యుండి, సర్వ సృష్టికి కార్తయ్యుండి. నీతిమంతుడు బహు జ్వాలామయుడు, నీతిమంతుడు బహు జ్వాలామయుడు. దీర్ఘశాంతుడు శక్తిమంతుడు, దీర్ఘశాంతుడు శక్తిమంతుడు. ఆమేన్ అనువాడు, ఆమేన్ అనువాడు. ఓ కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి మహాప్రభు యేసు. ఎల్లరు ప్రభుని స్తుతించెదరు, ఎల్లరు ప్రభుని స్తుతించెదరు. సాగిల పడెదరు కృతజ్ఞులై, సాగిల పడెదరు కృతజ్ఞులై. ఆశ్చర్య క్రియలు చేసితివాంచు, ఆశ్చర్య క్రియలు చేసితివాంచు. ప్రభువా నీవే అగమ్యుడవాంచు, ప్రభువా నీవే అగమ్యుడవాంచు. నిన్ను కొనియాడేదము, నిన్ను కొనియాడేదము. కరుణానిధి మహాప్రభు యేసు, ఓ కరుణానిధి
మహాప్రభు యేసు నీవే సింహాసనాసీనుడవైతివి నీవే సింహాసనాసీనుడవైతివి ఓ కరుణానిధి మహాప్రభు యేసు ఓ కరుణానిధి మహాప్రభు యేసు. కీర్తనలు దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తనలు 5వ కీర్తన. కీర్తన 5. కీర్తన అంతా కలిసి మార్చి చదువుకుందాం. యెహోవా నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. చదవండి. నా అర్థధ్వని ఆలోకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపం చేయు వారందరూ నీకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించెదను. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చుకములాడుదురు. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేంగల తండ్రి, ఘనమైన యేసు ప్రభు వందనాలనైనా, రాత్రి ప్రార్థనకు చేరువచ్చి ఉంటున్నాము. మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపించండి. వాక్యానుసారంగా ఆరాధించుటకు, ప్రార్థించుటకు మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచండి. పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమను బట్టి వందనాలు. మీ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తీస్తుండగా మీరే కడిగి శుద్ధి చేసి దేవా నీ పునరుత్థానపు యొక్క శక్తితో నింపి మాట్లాడుతూ రమ్మని, మీ స్వరమును వినిపించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన 5వ కీర్తనలో ప్రార్థన గురించి చాలా మాటలు ఇక్కడ ఉన్నాయి. అయితే 4 విధములుగా ఇక్కడ ప్రార్థన చేయగలుగుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాము. మొదటిది, ఎవరికి ప్రార్థన. రెండవది, ఎప్పుడు ప్రార్థన. మూడవది, ఎక్కడ ప్రార్థన. నాలుగవది, ఏమని ప్రార్థన. ఈ 4 ఇక్కడ రాయబడి ఉన్నాయి. మొదటిది, ఎవరికి దావీదు ప్రార్థన చేయగలుగుతున్నాడు అంటే,
దేవునికి ఆయన ప్రార్థన చేయగలుగుతున్నాడు, లేకుంటే యెహోవాకు ప్రార్థన చేయగలుగుతుంటున్నాడు. ఏమంటున్నాడు 2వ వచనంలో? నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. చూడండి, దేవునికి ఆయన ప్రార్థన చేయగలుగుతున్నాడు. దావీదు ఎవరికి ప్రార్థన చేయుచున్నాడంటే, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను అంటున్నాడు. కాబట్టి దేవునే ఆయన ఎవరికి ప్రార్థన చేయగలుగుతున్నాడు అంటే, దేవునికి ప్రార్థన చేయగలుగుతూ ఉంటున్నాడు. ఈ రాత్రి దేవుని సన్నిధిలోకి ప్రార్థనకు వచ్చిన నీవు నేను ఈ ప్రార్థనను మనము ఆయనకే అర్పించుకుంటూ రావాలా. కీర్తనకారుడు 63లో కూడా మొదటి వచనంలో అక్కడ చెప్తాడు. 63 మొదటి వచనం, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును అని ఇక్కడ ప్రార్థన చేయగలుగుతున్నాడు. దేవా నా దేవుడవు నీవే, అయితే నేను వేకువనే నిన్ను వెతుకుచున్నాను అంటాడు. కాబట్టి మన జీవితంలో వేకువజామునే లేచి ప్రభు పాద సన్నిధిలో ప్రార్థించడము చాలా అవసరం. 65:2లో కూడా ఎవరికి ప్రార్థన చేస్తున్నాడో చూద్దాం. చూడండి, అక్కడ ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు అది. కాబట్టి ఇక్కడ ఎవరికి ప్రార్థన చేయగలుగుతున్నాడు అంటే, దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నట్లుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి రాత్రి కాలంలో మనము ప్రభు పాద సన్నిధిలోకి ప్రార్థించేదానికి వచ్చి ఉంటున్నాము. దేవుని సన్నిధిలో మనము మెరపెట్టుకుంటూ రావాలి. రెండవది, ఇక్కడ ఎప్పుడు అనే మాట మనము చూస్తే 5వ కీర్తనలో 3వ వచనంలో, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును అంటున్నాడు. కాబట్టి ఉదయకాలమునే, కాబట్టి ఎప్పుడు అనే మాట ఇక్కడ మనము చూస్తున్నాం. ఉదయకాలమునే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారముగా ఉంటున్నాము. ఉదయమున మన ప్రార్థన ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో సిద్ధపరిచి కాచుకొని ఉండాలా. ఉదయకాలమే లేవాలా, ప్రార్థనను సిద్ధపరచుకోవాలా, తిరిగి ప్రభు జవాబిచ్చేంత వరకు దాన్ని కాచుకొని ఉండాలా అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఎప్పుడు అనేది అంటే, బైబిల్లో ఉదయకాలం ఉంది. ఇప్పుడే చదువుకున్నట్లుగా ఏకువజామున లేదంటే తెల్లవారుజామున. దావీదు ఎప్పుడు ప్రార్థన చేసేవాడంట? దావీదు ఎప్పుడు ముమ్మారు అనే మాట ఎక్కువ ఎన్ని? దావీదా దానియేలా? దానియేలు ముమ్మారు ప్రార్థన చేసినాడు, దావీదు 7 మార్లు. అయితే ఇంకో మాట అంటాడు, ఉదయమున మధ్యాహ్నమున సాయంత్రమున ధ్యానించుచు మొరపెట్టుదును అంటాడు. కాబట్టి మనము కూడా ఎప్పుడు ప్రార్థన చేయాలనేదంటే, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఏ సమయంలోనైనా ప్రార్థన చేయొచ్చు. కాబట్టి సమయం దొరికిన కొలది కూడా ప్రార్థించడం ఎంతో అవసరం. అందుకే 57 కీర్తన 8వ వచనంలో అక్కడ రాస్తాడు. 57:8 చదవ. నా ప్రాణమా మేల్కొనుము, మేల్కొనుడి. కాబట్టి వేకువనే లేచేదానికి తన ప్రాణమును దావీదు ఏం చేస్తా ఉన్నాడు?
మేల్కొలుపుతూ ఉంటున్నాడు. ఆ? ఉదయమునే లేచి వేకువజామునే లేచి పాద 119వ కీర్తన 147వ వచనం. తెల్లవారక మునుపే నేను మొరపెట్టి తిని నీ మాటల మీద నేను. కాబట్టి ఎప్పుడు? తెల్లవారక మునిపే ఏకులో ఇట్లు ప్రార్థన చేయాల. కాబట్టి ఎవరికి ప్రార్థన చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలా. ఎప్పుడు ప్రార్థన చేయాలంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఉదయకాలమే లేకుంటే తెల్లవారుజామునే లేకుంటే ఏకువ జామునే అనేది దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. యేసు ప్రభుల వారు కూడా ఆయన మార్కు రాసిన సువార్తలో మనం చూస్తూ వచ్చినట్లయితే 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ చూడండి. కాబట్టి యేసు ప్రభుల వారు కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడంటే పెందలకడనే లేచి ఆయన ప్రార్థన చేయగలుగుతుంటున్నాడు. ఈ సాయంకాల సమయంలో మన జీవితంలో ఎవరికి ప్రార్థన అంటే దేవునికి. ఎప్పుడు ప్రార్థన అంటే మనము ఎప్పుడైనా చేయొచ్చు. బైబిల్లో ఉదయం ఉంది, ఏకువజామునుంది, తెల్లవారుజామునుంది, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నేను ధ్యానించుచు మొరపెడుతున్నంటాడు. తర్వాత దినానికి 7 మార్లు అంటాడు. దానియేలేమో 3 మారు అంటాడు. కాబట్టి ప్రార్థన ఇలా ఉన్న బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. తర్వాత ఆయన ఎక్కడ ప్రార్థన చేయగలుగుతున్నాడు అనేది మనము చూడగలిగితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ ప్రార్థన చేసేది అనే ఆ 3వ అంశానికి మనం వెళ్ళకముందు ఇక్కడ మనము 4-5-6 వచనాలలో చూసినట్లయితే, నీవు దుష్టత్వమును చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయుదువు. కాబట్టి ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన మన జీవితంలో కూడా ఎక్కడే కానీ దుష్టత్వము కానీ, చెడుగు కానీ, డాంబికం అనేది కానీ, పాపం అనేది కానీ, అబద్ధమాడేది కానీ, కపటము కానీ ఏదియో మన జీవితంలో లేకోకుండా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన వినగలుగుతాడు, ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. కాబట్టి అలాగున్న మన జీవితంలో ఓసారి జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఎక్కడ దుష్టత్వము కానీ, చెడుగు కానీ, లేకుంటే డాంబికులు అంటే గర్వము కానీ, గర్వించేది కానీ, ఇంకేమైనా పాపము కానీ, అబద్ధము కానీ, కపటము కానీ, నరహత్య అనేది కానీ మన జీవితంలో ఉంటే ఇలాంటి జీవితంతో కూడా ప్రార్థన చేస్తే దేవుడు జవాబివ్వడు. ఎవరికి, ఎప్పుడు అని చెప్పి 3వది ఎక్కడ అంటే 7వ వచనంలో అంటాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను అంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎక్కడంటే దేవుని మందిరములోకి ప్రవేశించి తాను ప్రార్థన చేయగలుగుతున్నాడు. ఏం బ్రదర్, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? లేదంటే ఎక్కడికైనా గుట్టల్లోకి, అడవుల్లోకి, కొండలు లేకపోతే ప్రార్థన వినడా అంటే వింటాడు. అయితే ఇది ఒక మందిరం అనేది ఏంటంటే ఎంతో పరిశుద్ధమైనది, మంచి వాతావరణం కలిగినది, దైవ సన్నిధిని ఉండేది, ఎన్నో దేవుని మందిరము. అందుకే ప్రతి చోట మందిరాలకు ఏమైనా పెడతారు, ప్రార్థన మందిరం అంటారు. ఎక్కడో ఆరాధన మందిరం అని పెట్టేది. మ్యాక్సిమం భక్సింగ్ గారి యొక్క ఫెలోషిప్లో ఏలిం ప్రార్థన మందిరం, రెహోబోత్ ప్రార్థనా మందిరం, బేర్షెబా ప్రార్థన మందిరం, ప్రార్థన 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 అనేది మనం చూడగలుగుతూ వస్తాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ నేనైతే అని తాను ఏమంటున్నంటే, ఎవరెక్కడ చేస్తారో ఏమో అదైతే నాకు తెలియదు, కానీ నేనైతే దేవుని సన్నిధిలోకి వచ్చి
నీ నీ మందిరంలో ప్రవేశించి నీ ఎడల భయభక్తులు కలిగింది నేను పరిశుద్ధాలయం వైపు చూచి నేను నమస్కరిస్తా, అంటే నేను సాగిలపడతా, నేను ప్రార్థన చేస్తా అని చెప్పగలుగుతుంటున్నాడు. కాబట్టి ఎక్కడన్నప్పుడు ఇది దేవుని మందిరం, దేవుడు ఉండే స్థలం, దేవుని స్వరమును వినే స్థలం, చక్కని పరిశుద్ధమైన వాతావరణమును కలిగిన స్థలం, పరిశుద్ధాత్మ సంధించగలిగే స్థలం. కాబట్టి దేవుని మందిరంలో దావీదు భయభక్తులతో ఆ ప్రార్థన తాను చేయగలుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈ మాట చూడండి, 84వ కీర్తనలో కూడా ఎక్కడ అనే దానికి మనం ఒక మాట చూస్తాం. 84వ కీర్తన 10వ వచనం. 84 శ్రేష్టము నా దేవుని మందిర ద్వారముల వద్ద ఉండుట. చూడు ఏమంటున్నాడు, ఆవరణములో ఒక దినం గడిపితే 1000 దినములతో శ్రేష్టము, భక్తి గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమున వద్ద ఉండుట. ద్వారమున వద్ద ఏముంటుంది? ద్వారమున వద్ద ఏముంటుంది? మ్యాట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనం వచ్చేటప్పుడు ఆడ ఏం వేసుకున్నాం? మ్యాట్ వేసాం కాళ్ళు దుడుచుకునేదానికి. అంటే దావీదు ఎంత దీనుడుగానో దాంతో సమానంగా ఎంచుకున్నాడు. అయ్యా నీ ద్వారము దగ్గరనైనా నేను కూర్చొని ఉంటా, దైవ సన్నిధిని మాత్రం నేను వదిలిపెట్టాను. నీ ఆవరణంలో ప్రవేశించిందే కాదు, ద్వారము దగ్గరనైనా నేను కూర్చొని నేను ప్రార్థన చేయగలుగుతా. దావీదు జీవితము ఇలాంటి జీవితముగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను దైవ సన్నిధికి వచ్చి ప్రార్థించేది ఎంతైనా అవసరం. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రభు పాద సన్నిధిలో మనము ప్రార్థన చేయగలుగుతూ రావాలా. ఇట్లు మొదటి దినవృత్తాంతముల గ్రంథములో మనం చూస్తే 6వ అధ్యాయములో మొదటి వచనం, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. అమ్మా చదువు నాయనా. అది ఒక నిమిషము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం మొదటి వచనం. నీవు నిత్యము కాపురం ఉండుటకై చూడండి ఎంత సొలొమోను మహారాజు నిత్యము దేవుడు అక్కడ కాపురం ఉండాలని, ఒక నిత్య నివాస స్థలముగా ఒక ఘనమైన మందిరమును నేను కట్టించాలని తన జీవితంలో ఎంత ఆసక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే దేవుని మందిరం అనేది ఎంతో ప్రశస్తమైనది. దైవ స్వరమును, దేవుని స్వరమును వినగలిగేది, ఎంతో దేవుని సన్నిధిలో నెమ్మది, నిత్యము సుఖము, సంతోషము, సమాధానమును కలిగి ఉండేది. అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనంలోకి వస్తే చూడండి, అక్కడ దహించెను యెహోవా తేజస్సు మందిరము నిండా. అంటే మందిరం అనే మాట మనం ఎందుకు ఇక్కడ తీసుకొని వస్తున్నామంటే దేవుని యొక్క తేజస్సుతో నిండి ఉండే స్థలం, దైవ సన్నిధిని కలిగి ఉండే స్థలం. కాబట్టి ఎక్కడ మనం ప్రార్థించాలనేది అంటే దేవుని మందిరానికి వెళ్ళి మనం ప్రార్థించాలా. ఇప్పుడు ఎవరికి మొదటిది ప్రార్థించాలంటే దేవునికి, రెండవది ఎప్పుడు ప్రార్థించాలంటే ఉదయకాలమున, తెల్లవారుజామున, ఏకోజామున ఎప్పుడైనా ప్రార్థించవచ్చు. మళ్ళా ఎక్కడ అంటే దేవుని మందిరము అనేది మనం చూస్తున్నాం. 4వది ఏమని ప్రార్థన చేయాలా, అది 8వ వచనం చూస్తాం. అంటే దేవుని మందిరంలోకి వచ్చి ఏం చేయగలుగుతున్నాడంటే, యెహోవా నా కొరకు ఎవరైతే పొంచి ఉన్న వారు ఉన్నారో, ఏదో నన్ను పొంచుకొని ఉన్నారు,
లేకుంటే నన్ను అట్లా చేయాలనుకుంటున్నారు, ఇట్లా చేయాలనుకుంటున్నారు, నా మీద ఎన్నెన్నో ఏమేమో చెప్తున్నారు, వారిని నశింపజేయి, వారిని చంపు, లేకుంటే వారికి ఇది చేయి అది చేయి, ఇలాంటి ప్రార్థన చేయలే. ఆయన ఏం చేస్తున్నాడు? ఏమని? నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపు. ఒకవేళ నా మీద ఎంతమంది పొంచుకొని ఉన్నా, నా మీద ఎన్ని కపటోపాయములు మాట్లాడినా, నా మీద ఎన్నెన్నో ఒకవేళ చేసినా, నన్ను మాత్రము నీ చిత్తానుసారముగా, నీ నిత్యానుసారముగా నన్ను నడిపించు. ఎందుకంటే నేను అలాగనూ తొలగిపోకుండా ఉండాలా. కాబట్టి మన జీవితంలో ప్రార్థన అనేది ఇట్లు ఉంటూ రావాలా అని చెప్పి, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచు. దేవుని నిత్యానుసారముగాను, దేవుని చిత్తానుసారముగాను, తర్వాత ఆయన మార్గమును అయా నాకు స్పష్టముగా చూపించు అని ఆయన ప్రార్థన చేయగలుగుతూ ఉంటున్నాడు. చేయగలుగుతూ తను తాను పాపంలో పడిపోకుండా దైవ చిత్తమునే కలిగి జీవించాలని, ఆయన చిత్తానుసారంగా జీవించాలని, ఆయన మార్గములను సంపూర్ణముగా స్పష్టముగా తెలుసుకొని అలాగున్న నడవాలా, జీవించాలని కోరుతూ, అయితే ఆ ప్రజలు ఎలా ఉన్నారో వారి నిమిత్తమై ఏం చేస్తున్నాడు అంటాడు. 9వ వచనం, వారి నోట యథార్థత లేదు, నాశనమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక, వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయుము అని చెప్తూ, వారు ఇలాగున్నారు ప్రభా, దయతో వారిని జ్ఞాపకం చేసుకో, ఇదిగోనని దావీదు ప్రార్థన చేయగలుగుతూ ఉంటున్నాడు. అంత మాత్రమును కాకోకుండా 11లో ఏమంటాడంటే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కాబట్టి ఏ పరిస్థితులలోనైనా ప్రభుని ఏం చేయాలి? మనము ఆశ్రయించాల. ఆయనను ఆశ్రయించు వారు ఎట్లుంటారో సంతోషంగా ఉంటారు. కాబట్టి నీవే వారిని కాపాడుతావు, వారికి ఆనందధ్వనిని లేకుంటే సంతోషధ్వనిని ఇచ్చేవాడవు నీవేనని దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి, ప్రార్థనకి వెళ్ళక ముందు జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువును ఆశ్రయించుదాం, ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, ప్రభుకు మనము అప్పగించుకుందాం. ఇలాగున మన జీవితంలో ఎప్పుడైతే వెళుతామో ప్రభువే మన ఎడల గొప్ప కార్యములు చేయగలిగేవాడుగా ఉంటాడు. ఇది 62వ కీర్తన 1వ వచనంలో ఒక మాట చూస్తాం, ఆయనను ఆశ్రయించేది. 62వ కీర్తన 2వ వచనం, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణకర్త. కాబట్టి నేను ఆయన ఆశ్రయించగలుగుతున్నా, ఆయనే నా ఆశ్రయము, ఆయన నా దుర్గము అని చెప్పి ఇంకా ఏమంటాడు? 7వ వచనము, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. కాబట్టి దేవుని ఆశ్రయించగలుగుతున్నాడు. ఈ ప్రజలు ఎలాగున్నప్పటికీ నేను నిన్ను ఆశ్రయిస్తున్నా, నేను నీ మీద ఆధారపడుతున్నా ప్రభు, నువ్వే నాకు సంతోషమును కాపాడేవాడువు, ఆనంద ధ్వని ఇచ్చేవాడువు. ఎంతగానో ప్రభు మీద ఆయన ఆశ్రయపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి నేను జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రికాల సమయంలో. ప్రియ సహోదరుడా సహోదరి, ఇలాగున ఈ 5వ కీర్తనలలో ఉన్న మాటలను బట్టి రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకి వెళ్దాం. కాబట్టి ఎవరికి ప్రార్థన, ఎక్కడ, ఎప్పుడు ప్రార్థన, ఎక్కడ ప్రార్థన, ఏమని ప్రార్థన అనేది 4 సంగతులు ఇక్కడ ఆయన చెప్పగలుగుతూ, తర్వాత ఒకటే మాట ఏమంటున్నాడంటే, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు అని చెప్పగలుగుతున్నాడు. కాబట్టి ఆయనను
ఆశ్రయించుట వలన మనకేం కలుగుతుంది? 18వ కీర్తన 30వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణును జొచ్చి ఆయనను ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడితే, ఆయన శరణు జొచ్చి అందరికీ కేడెముగా ఉంటాడు. ఆయన మనలను కాపాడుతాడు, భద్రపరుస్తాడు. శత్రువు యొక్క చేతుల నుండి, అనేకమైన విషయాల నుండి ప్రభు ఎంతో మనకు సహాయపడతాడనేది ఇక్కడ స్పష్టంగా మనం దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతూ వస్తుంటున్నాం. కాబట్టి ఆయనను శరణజొచ్చు అంటే ఆశ్రయించువారు అని పర్యాయ పదముగా మనకు రాయబడుతూ వచ్చింది. ఇదే 17వ కీర్తన చూడండి, ఆశ్రయించుతే. 17వ కీర్తన 8వ వచనం 9వ వచనం. ఏడవ వచనంలో ఏమంటాడు చూడు, 6, 7. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు. నాకు చెవి ఎగ్గి నా మాట ఆలకించుము. నీ శరణజొచ్చు వారి మీదికి లేచు వారిని చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడుము. అంటే దేవునిని ఆశ్రయిస్తే ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు. తర్వాత కనుపాప వలె కాపాడునవాడిగా కాకోకుండా నన్ను లయపరుచుగోరు దుష్టులు పోగొట్టి కాపాడము. అంటే ఇక్కడ శత్రువు యొక్క ప్రాణ శత్రువుల చేతికి చిక్కబడకుండా రెక్కల నీడ కింద ఏం చేస్తాడు? ఆశ్రయించినప్పుడు ఆయన దాచగలుగుతాడు. తన రెక్కల క్రింద ఏముంటుందంట? ఆశ్రయము. పాట తన రెక్కల క్రింద ఏముంది? ఆశ్రయం. కాబట్టి ఆశ్రయించినప్పుడు అలాంటిది దొరికేదిగా మనము ఈ రాత్రి కాలంలో చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ కొద్ది మాటలు ప్రార్థన కొరకై మనకెంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్నట్లు మనం కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. కాబట్టి ప్రభా, దావీదు నిన్నే ప్రార్థించినట్లుగా నేను ప్రార్థించేవానిగా చేయి. ఏకూజామున తన ప్రాణాన్ని లేపుతున్నాడు. తర్వాత నువ్వు కూడా పెందలకడనే లేచి ప్రార్థన చేస్తూ ఉన్నావు. నేను అట్లా చేయటకు సార్ ఎక్కడ సారంగా నీ నిత్యానుసారముగా నీ మార్గములను స్పష్టంగా నాకు చూపించి అని దేవుని ఆశ్రయించగలుగుతూ ఉంటున్నాడు. రాత్రికాల సమయంలో అట్లు మన జీవితంలో ప్రభును ఆశ్రయించి ప్రభు ద్వారా మనం కాపాడబడి, ప్రభు ద్వారా మనమంతో దీవింపబడి, తర్వాత శత్రువుల చేతుల నుండి తప్పింపబడి అట్లు మనం ఉండునట్లు ఈ రాత్రికాలంలో ప్రభు మనకు సహాయము చేయనుగాక. కాబట్టి దయచేసి ప్రార్థనలోకి వెళ్దాము. ప్రార్థన చేయండి. సంఘ వాగ్దానము దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అలాగనే సంఘానికి నూతన ఆత్మలు నీవు ఇచ్చినావు ప్రభు అని మనం విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుని మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుని కొరకై కట్టబడినట్లు దయచేసి ప్రార్థన చేయండి. తర్వాత అనేకులు ప్రభు రాకడ కొరకు సంఘము ఎత్తబడినట్లుగా ప్రార్థన చేయండి. తర్వాత సంఘములో ఐక్యత, సమాధానము, దైవ భయము, దైవ క్రమమును కలిగి జీవించున్నట్లుగా ప్రార్థన చేయండి. కాబట్టి సంఘ వాగ్దానము ప్రతి ఒక్కరు చేయండి. సంఘానికి నూతన ఆత్మలు వచ్చినట్లు ప్రార్థన చేయండి. అంటే ఇచ్చినాడని ప్రార్థన చేయండి. విశ్వాసంతో ఉన్నవారు వాక్యానుసారంగా కట్టబడి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లు, తర్వాత ఐక్యత, సమాధానము, దైవ భయము, క్రమమును కలిగి జీవించినట్లుగా ప్రార్థన చేయండి. సంఘములో ఉండే పిల్లల యొక్క రక్షణ కొరకు, యవనస్తుల రక్షణ కొరకు, బాప్తిసాల కొరకు వారు కూడా ఎంతో భయభక్తులతో జీవించున్నట్లు, తర్వాత వారి చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు
వీటి కొరకు దయచేసి ముగ్గురు ప్రార్థన చేయండి. ప్రారంభించండి. సృష్టికర్త తండ్రి, మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో జీవం గల దేవుని సంఘంలో పరలోక గవిని నీ మందిరంలో చేరి నాకు కూడా నీ కృపను నీ సహాయంలో కోరుకుంటున్నాను తండ్రి. ప్రభా, నీవు ఇక్కడ ఉన్నావని, నీ సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు అని ప్రభా నీకే మొరు పెడుతున్నాను తండ్రి. ప్రభా, నా మొర ఆలకించమని దావీదు ప్రార్థించినట్టుగా ప్రభా, నీవే దేవుడు, నన్ను రక్షించినవాడు, పాపం నుండి శాపం నుండి విమోచించినవాడు, నీకు స్వకీయ సంపాద్యంగా ఏర్పరచుకున్నవాడు, నీ స్వరత్నం ఇచ్చి కొన్నవాడు నీవే అని ప్రభా నేను విశ్వాసం నుంచి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఆలకించము తండ్రి. ప్రభా, నీ సన్నిధిలో నువ్వు వినే దేవుడు అని, నీ మందిరాలను ప్రభా నా తండ్రి మీరు వినే దేవుడు అని నీ సన్నిధిలో మొరపెడుతున్నాను. మీరు కృప చూపండి దేవా. అంత మాత్రమే కాకుండా వేకుజామున లేచి ప్రభా సృష్టికర్తవు తండ్రి, ప్రభా మీరు లోకంలో ఉన్నప్పుడు జీవించేటప్పుడు తండ్రి పెందరికం లేచి ఆ కొలువలేకొండ దగ్గర ప్రార్థించేవారు. అలాగ నేను కూడా ప్రభా నీ సన్నిలో తండ్రి వేకుజాము లేచి ప్రార్థించే భాగ్యం దయచేయము. నీ పరిశుద్ధ ఆలయంలో చేరి ప్రభు మొరపెట్టే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తా. వాక్యానుసారంగా నడుచుకున్నట్లు ప్రభా నన్ను పురికొల్పమని ప్రార్థన చేస్తున్నాను. చెడుతనం ప్రక్కన పెట్టి తండ్రి నీ వైపు చూసి ముందు కొనసాగినట్లు నాకు కూడా కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆశ్రయిస్తున్నాను, నీ శరణు చూస్తున్నాను ప్రభా. మీరే కాపాడే దేవుడు, శత్రువుల చేతి నుండి ప్రతి విడ కీడును తప్పించే దేవుడు అని మీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నా ప్రార్థన ఆలకించము. ముమ్మారు నిశలో ప్రార్థించినట్లు నాకు కూడా కృపను దయచేయమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను నాయన. మరి ఇచ్చిన అంశాల కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నాను తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకురండి నాయన. ప్రభా ఏలేం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానం కొరకై మీ సన్నిధిలో మొరపెడుతున్నాను ప్రభువా. సంఖ్యాకాండం 14:14 నేను నెరవేర్చినని స్తుతిస్తున్నాను ప్రభా. మేలుకై చూసిన వాక్య ప్రభా నెరవేర్చమని ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటున్నాను తండ్రి. నీ ప్రజల పక్షాన మీరే పగలు మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభమై ప్రభాట్లు నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. మీ ఏలిం పక్షాన మీ అద్భుత ఆశ్చర్యకారులు గొప్ప కార్యములు ప్రభా నేను మేము కళ్ళారా చూడగనట్లు మీ కృప చేత ప్రభా నడిపించమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను. ప్రతి అవసరం తీర్చమని వేడుకుంటూ వస్తూ ఉంటున్నాను తండ్రి. సంఘంలో నూతన ఆత్మను తీసుకొచ్చినామని నమ్మి స్తుతిస్తున్నాను ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. కొత్త ఆత్మలు ప్రభా తిరిగి సమకూర్చండి ప్రభా తండ్రి. మేలుకై దృష్టించండి. మిమ్మల్ని అనేకులు ఎరగనట్లు ప్రభా వారి హృదయంలో కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటున్నాను. వారు నూతనంగా నడిపించమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను. ఎక్కడ కూడా ప్రభా స్థలం ఖాళీ లేకున్నట్లు ప్రభా అలా ఏలిమిలో తండ్రి మీరు ప్రభా నింపుతురమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా మందిరంలో వరద వలె తండ్రి మరి చివరి దినాల్లో వస్తారని చదివించినారు. ఈ మందిరానికి అలా రాగినట్లు సహాయించండి. గ్రామంలో ఉన్నటువంటి అనేకులను ప్రభా మీ సన్నిధికి తీసుకుంటామని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను ప్రభా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉంటున్నాను నాయన. ఈ కార్యం జరిగించండి. సంఘంలో ఉన్నటువంటి ప్రభా నీ ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ వస్తూ ఉంటున్నాను. కాపాడి భద్రపరచండి, స్థిరపరచండి. విశ్వాసంలో ముందు కొనసాగినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను ప్రభా. వారి హృదయంలో స్థిరత్వం దయచేయండి.
నీ సన్నిలో భయముతో, భక్తితో, వణుకుతో నీ సన్నిలో గడుపునట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా, వారిలో కార్యం జరిగించండి. ప్రభువా, ఏ విధంగా నీ సన్నిలో జీవుల దేవుని సంఘంలో ఏ విధంగా నడుచుకోవాలనో నేర్పిస్తామని ప్రార్థన చేస్తున్నాం. మెట్టుకు నీ వైపు చూసి ప్రభువా ముందు కొనసాగినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభువా, కృప చూపుము, సహాయం చేయము తండ్రి. అదేవిధంగా ప్రభా, చాలామంది రక్షణ లేని వారు ఉంటున్నారు, నీ మందిరికి వచ్చేవారు ఉంటున్నారు. దేవా, నీ శిలువ కార్యం యొక్క ప్రభా తండ్రి వారి హృదయంలో లోతైన కార్యం జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాను. తండ్రి, మేరకై దృష్టించుము ప్రభా. వారి పాపను వారు ఒప్పుకున్నట్లు ప్రభా, శిలువ దగ్గరికి రాగున్నట్లు సహాయించు తండ్రి. శత్రువులు ఇంకా ఏ ప్రభా మరి బంధింపబడినారో వారిని విడిపిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాను. దేవ, వారిలో కార్యం జరిగించము, రక్షణ దయచేయము ప్రభా, కృప చూపుతామని ప్రార్థన చేస్తుంటున్నాను. బాప్తిస్మకు సిద్ధపడిన వారిని కూడా మీరు బలపరచమని, శత్రువు ఆలోచన తీసివేసి ప్రభా వారు మరణ పునరుత్థానంలో వారు కూడా పాలు పొందినట్లు సహాయించి ప్రభా దినం కొరకు అన్ని సిద్ధపరచమని ప్రార్థిస్తూ వస్తూ ఉంటున్నాను. ఆత్మీయంగా యవనస్తుని కూడా మీరు స్థిరపరచండి, బలపరచండి, వారిని వృద్ధులకి తీసుకురండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉంటున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, నీ యందు స్థిర విశ్వాసం గలవాడినై నీ వైపు చూసి ముందు కొనసాగి సహాయం చేయండి ప్రభా. ప్రార్థన కలిగి పట్టుదల కలిగి ఉదయం లేచి ప్రభా పరిశుద్ధుల తండ్రి ఆ ద్వారం వద్ద కాచుకునే భాగ్యం నాకు దయచేయమని ప్రార్థన చేస్తాను తండ్రి. నిన్ను ఆశ్రయించి నీ ద్వారా మేలు పొందినట్లు సహాయం చేయండి. ఆ ద్వారం కూడా ప్రభా నీ సంపూర్ణ కలిగినట్లు మీరే కృప చూపండి. ఎంతటి గొప్ప కార్యమైన చేయగల దేవుడు అని విశ్వసిస్తున్నాను. నమ్మిక తప్పిపోయినట్లు సహాయం చేయండి. మేలుకై దృష్టించండి ప్రభా. నన్ను విషయాలు అప్పగించుకుంటూ ప్రభా నన్ను తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ నా దీన ప్రార్థన ఆలకిస్తున్నామని మా ప్రియ రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అంతటి బట్టి నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినము క్షణము ఇలాగా నేను నీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నానంటే కేవలం నీ కృప, నీ దయా, నీ సంకల్పం బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. ప్రభా, నా నీతి నా భక్తి కాదు, కానీ అయితే నీ ఉన్నత ఉద్దేశం ఏమైనదో నా పట్ల మీరు నెరవేర్చే దేవుడు ఎందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. మా ముందుకు తెచ్చిన లేఖనాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. అవును ప్రభా, ఎలాగా నీ సన్నిధిలో ప్రార్థించాలనో మీరు మాట్లాడుతూ వచ్చారు మీ దాసంతో. నా జీవితంలో నేను కూడా అనేక సార్లు వేకునే లేక ప్రార్థించలేక నువ్వు చెప్పినప్పుడు నీ ఆత్మను నేను ఆర్పేసిన దానిగా ఉంటున్నాను ప్రభా. దయతో క్షమించు. వేకునే లేచి నేను ప్రార్థించే బిడ్డగా నన్ను మీరు సిద్ధపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. ఉదయమనే ప్రార్థించమని సెలవిచ్చిన దేవుడు, పెందల కడనే ప్రార్థించమని సెలవిచ్చిన దేవుడు ప్రభా. అలాగ ప్రార్థించినప్పుడు గొప్ప కార్యములు మీరు చేస్తానని సెలవిచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నీ శరణొచ్చి వచ్చినప్పుడు నేను ప్రార్థించినప్పుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఎందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. నా జీవితంలో నీ సన్నిధిలో నేను కూడా అలాగ ప్రార్థించుటకు మీరే నన్ను సిద్ధపరచమని సన్నిధిలో అడుగుచుంటున్నాను ప్రభా. అనేక సార్లు తండ్రి శిలువను వెంబడించక శిలువను వెతుకోక నువ్వు చెప్పినట్లు నేను చేయలేకపోతే వచ్చినాను ప్రభా. దయతో నన్ను క్షమించు. నేను ఏదైతే తీర్మానం చేసుకున్నానో దాంట్లో నేను తప్పిపోకుండా ప్రభా వేకుని లేచి నీ సన్నిధిలో వెతుకుటకు నా ప్రాణమును అలాగా నా ప్రాణమ యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన మేలులు దేనిని ఉపకారాలను దేనిని మరవకము అని సెలవిచ్చిన దేవుడు. ప్రార్థించటకు కూడా నన్ను సిద్ధపరచు. నా ప్రాణ ఆత్మదేహములను నీ సన్నిధికి అప్పచెప్తుంటున్నాను ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకో దయగల దేవా. నువ్వు మరలా నాతో మాట్లాడుతూ వచ్చిన దేవుడు, అందరు బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నానయ్యా. నా జీవితంలో నేను ఎక్కడెక్కడైతే ఏ విషయంలో అయితే ఉదయంలో లేవక వేకువనే లేవక పెందల కడనే లేవక ప్రార్థించలేకపోయినాను ప్రభా. అందుకే నష్టపోతూ వచ్చాను ప్రభా. దయతో నన్ను క్షమించి అలాగ లేచి నీ ప్రార్థనలో కనిపెట్ట కూడా నన్ను సిద్ధపరచమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, అడుగుచుంటున్నాను ప్రభా. నన్ను క్షమించు. అలాగ ప్రార్థించకుండా నన్ను సిద్ధపరచమని ఈ సన్నిధిలో అడుగుచుంటున్నానయ్యా. మీరే జ్ఞాపకం చేసుకో. అలాగనైనా సంఘ వాగ్దానం బట్టి ఏలింకి ఇచ్చిన సంఘ వాగ్దానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. పగలు రాత్రి మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తూ
తోడుగా ఉంటూ వచ్చిన దేవుడు ఎందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అన్ని విధాలుగా సహాయం చేసిన దేవుడు ఎందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అంతేకాదు ప్రభా, ఏలీములో ఉన్న సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో నైనా, మీరే సహాయం చేయండి. మేము ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి నీ సన్నిధిలో ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. మీరే కృప చూపు ప్రభా. నూతన ఆత్మలు మీరు మాకు అనుగ్రహించిన దేవుడు ఎందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. వచ్చిన ఆత్మను బట్టి నేను స్తుతిస్తుంటున్నాను. మేము ఇతరులకు మాదిరికరంగా ఉండి నేను సేవించి నీ ఆజ్ఞలు గైకొని నీ మాటకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. కృప చూపుతండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకారం చేసే దేవుడు, అద్భుతములు చేసే దేవుడు ఎందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఖాళీ లేకోకుండా అన్ని కూడా ఖాళీ లేకోకుండా నింపుతానని సెలవిచ్చిన దేవుడు, ఆత్మలతో స్థిరపరుస్తానని సెలవిచ్చిన దేవుడు, సరిహద్దులను విశాలపరుస్తానని సెలవిచ్చిన దేవుడు, అందరి బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకో మా సంఘంలో దేవ యవనస్తులు జ్ఞాపకం చేసుకోమని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను. దేవ ఎవరికైతే రక్షణ మారుమనసు లేదో దేవ వారికి రక్షణ మారుమనసు పాపక్షమాపణ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. రక్షించబడి బాప్తీసం తీసుకుంటూ కూడా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. అలాగనైనా రక్షించబడి బాప్తీసం తీసుకొని ఎంతమంది అయితే నీ బిడ్డలు నైనా వారు భవిష్యత్తుల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా, మంచి భావస్వామ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. చదువుల్లో తోడుగొనమని ప్రార్థిస్తుంటున్నాను. అట్లనైనా వారి దేవ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఉద్యోగాలు కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అట్లా చిన్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. బాల్యదినమునందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునేవారుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నమ్మదగిన దేవా, చిన్న వయసులోనే తల్లిదండ్రులు కూడా నీ సన్నిధికి వారు నడిపించేవారుగా తీసుకొచ్చేవారుగా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. కృప చూపు వారి చెదులు కూడా తోడుగొనమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగనైనా నీ సన్నిధికి వస్తున్నా, మీరే జ్ఞాపకం చేసుకో దేవా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకారం చేసే దేవుడు. నేను ఏలిమనగా సమృద్ధితో నింపుతానని సెలవిచ్చిన దేవుడు, ఏలిములో నేను ఆత్మీకంగా ఎదిగి ఫలించి అభివృద్ధి పొందుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నానయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభా. జకర్యా దేవ 3:7 మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. నీ మందిరంలో నిలిచే భాగ్యం ఇస్తానని ఇచ్చిన దేవుడు ప్రభా. అవును ప్రభా, నీ ప్రజలతో కలిసి నిలిచి ఇలాగ ప్రార్థించడానికి ఇచ్చిన కృప అంతటి బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు, వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘముగా ఇచ్చిన వాగ్దానాలను బట్టి నేను స్తుతిస్తూ వాగ్దాన ప్రకారం నడిచి నీ మేలులు, నీ క్షేమము, నీ ఆశీర్వాదం పొందుటకు సహాయం చేయమని మీరు తెచ్చిన ప్రతి ఒక్క లేఖనాలు బట్టి స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి నా వందనాలు. గడిచిన తండ్రి నాయన హృదయకాలం నుంచి రాత్రి కాలం వరకు నన్ను సజీవ దేవుడు కాబట్టి నేను సజీవ లెక్క ఉంచినందుకై స్తుతించి ఆరాధించుతండ తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకోండి, బలహీనురాలను బలపరిచే దేవుడవు నీవే, అందును బట్టి నేను స్తుతిస్తూ ఆరాధించుతండ తండ్రి. అవునైనా తండ్రి, ఇంతవరకు నీ దాసుని దొరగా నా ముందుకు తెచ్చిన లేఖన భాగాలు బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాడా. నా పితరుల దేవుడవు అబ్రాహం యాకోబుల దేవా జ్ఞాపకం చేసుకోండి. దావీదు నా ప్రాణమా సన్నుతించుము, యెహోవా నన్ను సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. తండ్రి ఎల్లప్పుడూ ఏకుజామున లేచి ప్రభువా తండ్రి నేను ప్రార్థించాలని ఆశపడినప్పుడు ప్రభా బలహీనురాలైపోతున్నా. అయ్యా కరుణించుము, క్షమించుము, నీ రక్తంతో కడగండి. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు ప్రార్థన చేయమన్నావు ప్రభువా. సాయంత్రకాలం మధ్యాహ్నము ప్రభువా నువ్వు ఉన్నప్పుడు ప్రార్థించవన్నావు కదా తండ్రి. అట్టి ప్రార్థన నాకు కూడా దయచేయండి. ఎల్లప్పుడూ ప్రార్థనలో ప్రభువా విజయం ఇచ్చావు. ప్రార్థనలో పట్టుబట్టి ప్రార్థించనికి నాకు సహాయం చేయి. ఈ పరుగు పందెంలో ముందుకు నడిపించుము. యేసయ్యా నీకు స్తోత్రాలు. నా పితరుల దేవా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అట్టి చేసే భాగ్యం నాకు దయచేయండి. అటు నేను చేయలేకపోతున్నా. పెందల కాడ లేచి నాయన ఎగ్జాములు లేచి అట్టి ప్రార్థనలో కనిపెట్టే భాగ్యం నాకు దయచేయమని ప్రార్థన చేస్తుండా. యేసయ్యా ఎంతో నేను ప్రార్థనలో అయినా నేను భయము భక్తి వణుకుతో నీ కొరకు జీవించుటకు నన్ను సిద్ధపరచుము. యేసయ్యా నన్ను బలపరచుము. అయ్యా నీ కార్యాలు చాలంటే అయ్యా నువ్వే నాకు దిక్కు. యేసయ్యా మా పితరుల దేవుడు తండ్రి. దావీదు ఎంతగానో ప్రార్థన చేసినాడు, విజయం పొందినాడు. అటు ప్రార్థన నాకు సహాయం కోరుకుంటాను. అటు చేయలేని దానిగా నన్ను చేసినైనా
ముందుకు నడిపించమని అట్టి పట్టుదలతో ప్రార్థించడానికి నాకు ముందుకు నడిపించము. యేసయ్యా నీకు స్తోత్రాలు. మా పితరుడు దావీదు దూరం దగ్గర ఉన్నాడని సెలవిచ్చేస్తాను. అవు తండ్రి, మందిరము దూరము కాడ మేము కూడా ఎట్టి అర్హత లేని వారు. ఎంతో మా పితరుడు దావీదు తగ్గించుకున్నాడు. అయ్యా మేము తగ్గించుకొని నీ కొరకు ఎదురు చూసేదాకా సిద్ధపడుతున్నాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. పరలోకంలోనే నా తండ్రి, మా ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రార్థన ప్రార్థన అంటున్నావు తండ్రి. ఎప్పుడు ప్రార్థించే భాగ్యం నాకు దయచేసి. ఎల్లప్పుడూ మరియ నీ పాదముల కడ కూర్చున్నట్టుగా నీ పాదముల దగ్గర నేను కూడా కూర్చొని ఆయన ప్రార్థన నీ బోధ వినుటకు నన్ను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. ఓ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్ముడా, నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తిరిగి నాయన ఏలేముకు నాయన నువ్వు సమకూరుస్తున్న విధాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్న తండ్రి. అవునైనా అనేకుల ఆత్మలు నశించిపోయిన ఆత్మలు వెతికి రక్షించే దేవుడు ప్రభా. అనేక ఆత్మలు ఏలేముకు నువ్వు ఇచ్చినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నా. అందరినీ ఈ గ్రామంలోని వారిని చుట్టుపక్కల వారిని నువ్వు తీసుకొచ్చిన విధాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నా తండ్రి. గొప్ప దేవుడవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అటు మా పిల్లలు యవనస్తుల కొరకై సహాయం చేయండి, కృప చూపించండి. అవు తండ్రి, అనేకులు ప్రభువా తండ్రి నీళ్ళు భయము భక్తితో కొనిగి నీ కొరకు జీవించటకు మా యవనస్తులను దయచేయండి. బాప్తీసాల కొరకు సిద్ధపరచండి. ఏలేముకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా ఏలేములో ఆ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తారా. ఇశ్రాయేలు ప్రజలు ప్రభువా ఇక్కడ సెలవిచ్చిన దేవుడవు అవు ప్రభువా, జ్ఞాపకం చేసుకోవని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉండా. ఆయన ప్రార్థన అంగీకరించు. ఎడతేక ప్రార్థన మా ప్రజలకు భయము భక్తి ప్రభువా వణుకుతూ మా ప్రజలు నీ ఏలెములో మేమందరం ఎత్తబడాల ప్రభువా, ఎవరు ఎడవబడకూడదు. అటు కృప దయచేయి. అటు పిలుతామని ప్రార్థన చేస్తాను. అటు ప్రార్థనలో కనిపెట్టు కృప దయచేయమని ప్రార్థన చేస్తాను. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఆయన ఎల్లప్పుడు ప్రభువా దీనమై ఐక్యత సమాధానం ఏలెములో కనికరించమని ప్రార్థన చేస్తాను. ప్రభువా ఐక్యత సమాధానం నీతో ఉంటే ప్రభు నీ ప్రజలు ఆశ్రయిస్తాను చెప్పిన దేవుడవు కదా తండ్రి. వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన దేవుడవు ప్రభువా, జ్ఞాపకం చేసుకోమని ఇటు సమస్తం అన్నిటిలో ప్రభువా నువ్వు పొంది ఉన్నావు నమ్మరని సెలవిచ్చిన దేవుడవు. సమస్తం అన్నిటిలో ప్రభువా మాకు విజయం ఇచ్చి నువ్వు నడిపించిన దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ నా జీవిత యాత్రలో నేను చేసిన తీర్మానంలో నా గుడక నువ్వు తోడుగా ఉండి అనుదినం ప్రభు నీలో ఎదుగుదలకు నన్ను దయచేయమని ప్రార్థన చేసుకుంటూ నీ రాకట వచ్చేంత వరకు ప్రభు నేను నీకు నమ్మకస్తురాలుగా నన్ను సిద్ధపరుస్తున్నామని నీ కొరకు జీవించడానికి నన్ను సిద్ధపరుస్తున్నామని కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటూ చేసిన ప్రార్థనకు ప్రతిఫలం దయచేసినావు నమ్ముతూ విశ్వాసంతో నీ వైపు చూసుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ నా కొద్ది ప్రార్థన చేసినావా పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. సంఘములో ఆయా తలాంతులు వరములు కలిగిన వారిని దేవుడు నమ్మకమైన వారు సాక్ష్యం కలిగి ఉండినట్లుగా ఏ తలాంతులు కొరత లేకుండా దేవుని సంఘములో ఉండగలుగున్నట్లు దేవుడు అలాంటి వారిని సిద్ధపరచున్నట్లు ప్రార్థన చేయండి. సంఘములో ఇంకా కొన్ని అక్కర్లు ఉన్నాయి. ఏసీ, నీళ్ళు ఫిల్టర్ చేసే మిషన్, తర్వాత కార్డ్లెస్ ఇది కానిక పెట్టే స్టోలు, వ్యాన్ కొరకు కూడా దేవుడు ఏదో ఒక వెహికల్ వ్యాన్ ఇచ్చినట్లు దీని కొరకు ఇద్దరు ప్రార్థన చేయండి. చెల్లిస్తున్నాం. ఆ సమయంలో సాయం చేయండి ప్రభా. మీ సన్నిధిలో చేరి ప్రభా ప్రార్థించేవారిగా మీ మందిర ఆవరణలో చేరి ప్రభా మరి పట్ల వారేమి వైద్యులు వాయించేవారేమి మరి ఆయన మరి వాకింగ్ చెప్పేవారేమి ప్రభా, మరి సండే స్కూల్లో మరి వాకింగ్ చెప్పేవారేమి ప్రభా, సిస్టర్స్లో పాటల వారేమి వాకింగ్ చెప్పేవారేమి అయా పరిచర్యలో నమ్మకంగా ఉండేవారుగా నీకు సాయం చేయండి. లేవనెత్తండి. మరి నీళ్ళు ఫిల్టర్ది మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభా, సహాయం చేయండి.
అలానే ప్రభా మరి పైన ఏసీ కానీ ప్రభా తండ్రి నువ్వు సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. మరి నాయన అలాగనే ప్రభా వ్యాను కొరికే ప్రార్థన చేస్తున్నాం. సమస్తమును ప్రభా సిద్ధపరిచే దేవుడు, అది కానీ సహాయం చేయండి, కృప చూపించండి. సమస్తమును ఇచ్చినామని కృప చూపించండి. బేసన్లు, బకెట్లు ప్రభా మరి నాయన గరిటెలు ప్రభా మరి సహాయం చేయండి. వంట పాత్రలు అలాగనే ప్రభా నాయన కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. హస్తాలు ఇంకా ప్రభా ప్లేట్లు కానీ కావాలి, ఇంకా గ్లాసులు సమస్తమును ఏది కొరత లేకుండా నీ మందిర ఆవరణలో ప్రభా సమస్తమును చేయగల దేవుడు అని స్తుతిస్తూ, ఇచ్చినామని స్తుతిస్తూ మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో కలిగిన మా నాయన జీవాధిపతి, సుతుల సింహాసనమైన ఆసీనుడైన ఆపద్బాంధుడైన మా తండ్రి, ఈ ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో ఉంచారు. రాత్రికాల సమయంలో విజ్ఞాపన కొరకు ప్రభువా ఆశపడి నీ యొద్దకు వచ్చాము. నీ దాసుని మరుగుపరిచి మా ముందుకు తీసుకుని వచ్చిన ప్రతి లేఖన భాగములను బట్టి వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభా, మరి నా తండ్రి కీర్తన 5వ అధ్యాయం మరి మొదటి వచనంలో నుంచి నువ్వు మాట్లాడుతూ వచ్చారు. ఓ ప్రభా, దావీదు ఎంతగానో తగ్గించుకొని నా ప్రార్థనకు చెవి ఎగ్గమని అడుగుతూ వచ్చాడు. నా ప్రార్థన ఆలకించమన్నాడు, నా అర్థదని వినమని సెలవిస్తూ వచ్చాడు. ఉదయకాల సమయంలో మరి నాయన నేను వెతుకున్నట్టుగా సహాయం చేయమన్నాడు. నీ మందిర ఆవరణంలో నా ప్రార్థనకు మరి నాయన జవాబు ఇవ్వమని సెలవిస్తూ వచ్చాడు. ఎన్నో దీనుడుగా తగ్గించుకొని ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరికి చేయాలి అనేది మాకు నేర్పిస్తూ వచ్చావు. ప్రార్థన ఎప్పుడైనా చేయవచ్చును, ఎక్కడైనా చేయవచ్చును, ఎక్కడైనా మొరపెట్టవచ్చును. ముఖ్యంగా ప్రార్థన ఎక్కడ చేయాలి అంటే పరిశుద్ధమైన ఆలయము నీది, నీ సురక్తం ఇచ్చి సంపాదించుకున్నావు. ఇది పరిశుద్ధమైన స్థలము, నీ ఉండే స్థలము, నీ తేజస్సు నిండే మందిరము ఇది. అవును ప్రభా, ఇక్కడైతే నీ పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి ప్రార్థన చేయడానికి సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అయితే మా పితరులు చేశారు ఆ దినము, సహాయం చేసిన దేవుడవు నీవేనని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అయితే మరి నా తండ్రి దుష్టత్వం, నీవు దుష్టత్వమునకు మరి నా తండ్రి చూసి ఆనందించే దేవుడవు ఎంత మాత్రము కాదు. ఓ ప్రభా, మరి నా తండ్రి మరి నేను చెడుగుతనమునకు నీ యొద్ద చోటు లేదు అని సెలవిస్తూ వచ్చారు. అవును ప్రభా, నీ ఉదయం సంపూర్ణంగా ఉండాలి, కలమసము ఉండకూడదు, పాపము ఉండకూడదు, ఉద్రేకము, కోపము మరి నా తండ్రి ఏది ఉన్నా కానీ నీ ప్రార్థన దేవుడు ఈనాడు నీకు జవాబు ఇవ్వడని సెలవిస్తూ వచ్చారు. ప్రార్థన చేయడంలో నా తండ్రి ఎలా చేసి ప్రభా మేలు పొందాలని, నేను లోకంలో పాపముల చేత ఉన్నా కానీ నా తండ్రి నన్ను ఇంతవరకు తీసుకొని వచ్చారు. అయితే నేను తొలగిపోకుండా పడిపోకుండా సూటిగా నీ మార్గంలో నేను నడవడానికి నీవే దిక్కని నాయనా నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. నా తండ్రి ఇంతవరకు సహాయపడతా వచ్చారు. ఓ ప్రభా, మరి నా తండ్రి నీ మార్గంలో నన్ను నిలువబెట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నా శక్తి, నా భక్తి ఎంత మాత్రము కాదు, దీనులంగా తగ్గించుకొని నీ పాదముల యొద్ద గోచారే వారంగా ప్రభువా, నీ మాటలు వినేవారంగా, నీ సన్నిధికి వచ్చి ప్రార్థించే వారంగా నా తండ్రి నన్ను కూడా చేయమని అడుగుతూ ఉంటున్నాను. దేవా, నీ కృప చూపుము, కనికరించుము. ఓ తండ్రి, ఈ రీతిగా మా ప్రార్థనలు ఆలకించే దేవుడు మా యొద్ద ఉన్నావు. ఓ ప్రభా, భక్తిహీనుల గుడారములో నిలవసించుట కంటే నీ మందిర ఆవరణము మరి నా తండ్రి ద్వారము యొద్ద బడి ఉండుట ఎంతో శ్రేష్టమని సెలవిస్తూ వచ్చారు. 1000 దినములు గడుపుట కంటే ఒక్క దినము నీ ఇంట్లో గడుపుట ఎంతో శ్రేష్టమన్నారు. ఓ ప్రభా, ఒక్క దినం గడుపుట నా తండ్రి 1000 దినములు గడిపినంత శ్రేష్టమని సెలవిస్తూ వచ్చారు. ఈ రీతిగా ఎంతో దీనులమై తగ్గించుకొని ప్రార్థన చేయాలని మంగళవారం విజ్ఞాపనలు మీరు తెలియజేస్తూ వచ్చారు. అవును ప్రభా, అక్కర్లు కొలది ఉన్నాము నా తండ్రి, అక్కర బట్టి నా తండ్రి ప్రార్థిస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా యేసు కావాలి. ఓ ప్రభా, బల్ల పెట్టే కావాలి, దాని కింద స్టూల్ కూడా కావాలి. ఓ యేసయ్య, ముఖ్యంగా మాకు వ్యాన్ కావాలి, స్థలం కావాలి, అక్కర్లు కొరది ఉంటున్నాం ప్రభా. మేము నా తండ్రి దినదినము వాటిని బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఎప్పుడు చేయాలంటే ఏకుజామున ప్రార్థన చేసినప్పుడు నువ్వు నిశ్శబ్దంగా మా ప్రార్థన వినే దేవుడవని మీ సన్నిధిలో నేను కూడా అడుగుతూ ఉంటున్నాను. ఓ తండ్రి, మరి నా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. యేసయ్య, సహాయపడుతురండి. మరి నైనా మరి జగ్గుల కొరకు ప్రభా, దీక్షల కొరకు నా తండ్రి మరి మా అక్కర్లకు కావలసినంత మరి నైనా మీరు ఇచ్చినారని నమ్ముతూ ప్రార్థిస్తూ ఉంటున్నాను. అక్కరలు కొలది ప్రార్థన చేస్తే దేవుడు అన్యాయచుడు ఎంత మాత్రము కాదు. మరి నైనా చెవు ఉండి వినే దేవుడవని ప్రార్థిస్తూ ఉంటున్నాము.
ఓ యేసయ్య, మా అక్కర ఎరిగిన దేవుడవు, మా ప్రార్థన ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు. ఈ దినము నా తండ్రి నా ప్రార్థన కూడా ఆలకించి అంగీకరించినావని నమ్ముతూ విశ్వసించుతూ ఇచ్చిన సమయానికి వందనములు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుని పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బతిమలాడి వేడుకుంటుండ పరమ తండ్రి. ఆమేన్. ఈ నెల 27, 28 కర్నూలు సియోనులో రాయలసీమ దైవ సేవకుల కూడికలు ఉన్నాయి. దాని కొరకు ప్రార్థన చేయండి. సెప్టెంబర్ 8వ తారీఖు శ్రీనివాస్ నగర్లో దైవ సేవకుని ప్రొద్దుటూరు దైవ సేవకుని ఇండ్లు ప్రతిష్టత ఉంది. ప్రార్థన చేయండి. సెప్టెంబర్ 20, 21, 22 ఇక్కడ ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. దేవునికి మహిమకరముగా జరుగునట్లు వాతావరణము, భోజనాలు ఏ కొరత లేకుండా ప్రతి ఒక్కరూ సమర్పణ హృదయములతో రాగలిగినట్లు బెంగళూరు నుండి వచ్చే జోసఫ్ ఆనందరాజు గారి కొరకు వర్తమానికులు, శనివారం బాప్తిసాలు, ఇవన్నీ ప్రభుకు మహిమకరముగా జరుగునట్లు అటు కర్నూలు సేవకుల మీటింగు సెప్టెంబర్ 8, తర్వాత 20, 21, 22 దయచేసి ఒక ముగ్గురు భారంగా ప్రార్థన చేయండి. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైన దేవా, ఉన్నవాడు అయిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఏలింలో చేరి నేను ప్రార్థించుటకై నాకు ఇచ్చినటువంటి తరుణంను బట్టి ఎంతో వందనాలు ప్రభువా. దావీదు కీర్తన 5వ అధ్యాయంలో మీరు మాట్లాడుతూ వచ్చిన లేఖన బాబు బట్టి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ప్రార్థన ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలా, వేటి విషయాల కోసం చేయాలా అని మీరు మాట్లాడుతూ వచ్చారు. పెందల కడనే నేను ప్రార్థించాలా. అవును తండ్రి, దానియేలు ఏ విధంగా ప్రార్థిస్తూ వచ్చారో ఆ విధంగా ప్రార్థించాలని దానియేలు ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు. యెరూషలేము తట్టు తన కిటికీలు తెరచి మోకాల్లోని యెరూషలేము తట్టు ప్రార్థిస్తూ వచ్చాడు. రెండవదిగా నీ మందిరంలోనే ప్రార్థించాలా అని మీరు మాట్లాడుతూ వచ్చారు. ప్రశాంతమైన నెమ్మది కలిగిన ప్రదేశము నీ సన్నిధానంలో ప్రార్థిస్తే అది నీ యొద్దకు చేరి ప్రభువా ఆశ్చర్యమైన, అద్భుతమైన, అమూల్యమైన గొప్ప కార్యములు ప్రభువా మా పక్షాన చేయగల దేవుడు అని, నా పక్షాన చేయగల దేవుడు అని మీరు మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి ఎంతో వందనాలు. అవును తండ్రి, అవును ప్రభువా, మా మనముల నిమిత్తమై, మా ప్రార్థన విజ్ఞాపన నిమిత్తమై ఈ సన్నిధానంలో ఈ రాత్రికాల వేళలో చేరి వచ్చింటున్నాం. మీరే ప్రతి ఒక్క అక్కర అవసరత యేసుక్రీస్తు ప్రభువారి నామమున తీర్చినందుకు ఎంతో వందనాలు ప్రభువా. 27, 28 మంగళ బుధవారాలలో సియోన్ ప్రార్థనా మందిరం కర్నూలులో జరగబోతున్న దైవ సేవకుల కోడిక నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నాను. నిలబడే దాసులను, శాంసన్ అంకుల్ను, కృపారం అంకుల్ను, తిరిగి తదితరుల దైవ సేవకులను బలమైన పాత్రలుగా వాడుకుంటురండి. తిరిగి శాంతిరాజ్ అంకుల్, నదాన్యులన్న వారి హస్తాలను బలపరుస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. తిరిగి ప్రభువా గొప్ప కార్యము జరిగిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. తిరిగి సెప్టెంబర్ 8వ తారీఖు ప్రభువా సాయంకాలం దైవ సేవకుని గృహము ప్రతిష్టత తండ్రి. తిరిగి కర్మేల్ ప్రార్థనా మందిరము శ్రీనివాస్ నగర్ ప్రొద్దుటూరులో తండ్రి ఎంతో నీ నామ మహిమార్థమై జరిగిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. గొప్ప కార్యములు చేశారు. సంఘపక్షాన దైవ సేవకునికి మంచి గృహమును అనుగ్రహించారు. సేద తీర్చుకొనుటకు, తిరిగి నీ పరిచర్య చేయుటకు. అవును తండ్రి, ఆడిచ్చినటువంటి గొప్ప గృహమునకై మీరు ప్రతిష్ఠించి పవిత్రపరిచి ఆ దినము కేటాయించినందుకై ఎంతో వందనాలు. అక్కడికి వెళ్ళబోయే ప్రతి ఒక్క బిడ్డను సురక్షితంగా నడిపించి వారి సంతోషంలో పాలు పొందినట్లు మీరే సహాయం చేయండి. తిరిగి ప్రభా అంత మాత్రమే కాకుండా సెప్టెంబర్ 20, 21, 22 ప్రభా ఏలీములో గొప్ప కార్యం జరిగించండి. సమర్పణ జీవితం బాధ్యత కలిగిన విశ్వాసులముగా మమ్మల్ని తీర్చిదిద్దుతురమని ప్రార్థిస్తున్నాం. తిరిగి ప్రభా ఆ దినాల్లో కావలసిన అక్కర అవసరత, ఉప్పు మొదలుకొని పప్పు వరకు ప్రతి ఒక్కటి కూడా తండ్రి తీర్చినందుకు ఎంతో వందనాలు. నిలబడే దాసుడు బలమైన పాత్రగా వాడబడినట్లు మంచి ఆరోగ్యం దయచేయండి. నోటికి బూరగా ఉండండి. మీరే సహాయం చేయండి. మాకును ఏది అవసరమో ఆ వర్తమానమును తండ్రి ఆత్మీయమైన ఆహారమును మాకు అందిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. జోసఫ్ ఆనందరాజు అంకుల్ను బలమైన పాత్రగా మీరే వాడుకుంటురండి.
అంత మాత్రమే కాకుండా సంఘం ఆత్మీయంగా అభివృద్ధి పొందినట్లు మీరే సహాయం చేయండి. మంచి ఆరోగ్యంతో నింపండి. ఆ 3 దినాలు ప్రభువా పరిచర్యలలో, పనిబాట్లలో తండ్రి ఎవరికి ఏదేది అప్పగించబడుతుందో నమ్మకముగా, యోగ్యమైన రీతిలో, అర్హమైన పాత్రలముగా మేము పని చేయనట్లు మీరే మమ్మల్ని మలుచుతురమని ప్రార్థిస్తుంటున్నాం. ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతో వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థనలు ఆలకించి అంగీకరించి జవాబు దయచేసామని విశ్వసిస్తూ నమ్ముతూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచుంటున్నాను తండ్రి. ఆమె దయచేసి 23 ఈ యొక్క వారంలో శుక్రవారము సింహాద్రిపురం రెహబోతు ప్రార్థనా మందిరానికి వచ్చే అమ్మాయి పేరు సువర్ణ. ఆ అమ్మాయి వివాహం ఉంది, శేఖరు సువర్ణ. అక్కడ మేము స్థానికంగా మందిరంలో ఉండే అమ్మాయి కొండాపురంలో ఎప్రత ప్రార్థనా మందిరంలో ఈ యొక్క సేవకుల మీటింగు, ప్రొద్దుటూరు డెడికేషను, 23 వివాహము, 20, 21, 22 సెప్టెంబర్ జరిగేది. గుర్తుపెట్టుకొని 2 సిస్టర్స్ చేయండి. స్థుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. రాత్రికాల సమయంలో సంఘంతో నేను కూడా కలిసి మీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తూ ఉంటున్నాను. రాత్రికాల సమయంలో మీ దాసుని బలపరిచి కీర్తనల గ్రంథం 5వ అధ్యాయంలో నుండి కొన్ని వాక్యములు కొన్ని మాటలు నాతో మాట్లాడుతూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. దావీదు తన జీవితంలో ఎక్కడ ప్రార్థన చేయాలి, ఎవరికి ప్రార్థన చేయాలి అని తను గురించి మీరు మాట్లాడుతూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. ఓ ప్రభా, నీకే ప్రార్థిస్తూ వచ్చినాడు. దేవా తండ్రి, మీ మందిరంలో ప్రవేశించి ప్రార్థిస్తూ వచ్చినాడు. ఓ ప్రభా నాయనా, శత్రువులు, డాంబికులు అలాంటి వారు ఉన్నప్పుడు నాయనా నీ నిత్యానుసారంగా నన్ను నడిపింపుము అని మీ చిత్తానికి తాను అప్పగించుకోగలుగుతూ వచ్చినాడు. మిమ్మల్ని ఆశ్రయిస్తూ వచ్చినాడు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. వేకువనే ప్రార్థిస్తూ వచ్చినాడు. అందుని బట్టి వందనాలు. ఓ ప్రభా, నా జీవితంలో నేను కూడా నీ చిత్తానుసారంగా ప్రవర్తించినట్లుగా దేవా నాకు సహాయం చేయండి. ఓ ప్రభా, అన్ని పరిస్థితులలో మిమ్మల్ని ఆశ్రయించేటువంటి దానిగా నన్ను సిద్ధపరచండి. ఓ దేవా నాయనా, అంత మాత్రమే కాకోకుండా ఓ ప్రభా, మీ నిత్యానుసారంగా నన్ను నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. నన్ను నేను మీకు అప్పగించుకుంటూ వస్తుంటున్నాను. దయతో జ్ఞాపకం చేసుకునండి. ప్రార్థన ఆలకించి వాడవు. అంత మాత్రమే కాకుండా తండ్రి, తిరిగి తిరిగి మీ పాదంలో చెంత ప్రణమిల్లేదానిగా ఓ ప్రభా, మాటి మాటికి మీ కృపా సింహాసనం సమీపించినట్లుగా నన్ను సిద్ధపరచమని ప్రార్థిస్తుంటున్నాను. సమయంలో దేవా, నా ఎదుటికి మీరు తీసుకొచ్చినటువంటి నా అంశాల కొరకై ప్రార్థిస్తూ ఉంటున్నాను. జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఈ నెల 23వ తారీఖు సహోదరి సువర్ణ వివాహం కొరకై మీలో ప్రార్థిస్తుంటున్నాం. నాయనా, శేఖరు ఇద్దరు ప్రభా, ఇరు కుటుంబాల పక్షంగా నాయనా మీరు వారి అక్కర్లు తీర్చండి. మీ నామానికి మహిమకరంగా కొండాపురంలో ఎఫ్రతా ప్రార్థనా మందిరంలో మీ మహిమకరంగా జరిగిస్తురమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అక్కర్లు తీర్చి మీరు మహిమ పొందండి. అట్లు ప్రభా నాయనా 7-28 తారీఖులు కర్నూలులో దైవ సేవకుల ప్రార్థన కూడికెళ్ళుంటుండగా మీరే జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అక్కడ వారి అక్కర్లు తీరుస్తురమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ దాసులో నిలబడుతున్నటువంటి వారిని మీ ఆత్మ చేత నింపి బలపరిచి వాడుకుంటురండి. ఆ కోరికలు కూడా మీరే ఆది నుంచి అంతవరకు మీ ఆత్మ ఏలుబడి కింద జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాను. ఓ దేవా నాయనా, 20, 21, 22 తారీఖులలో నాయనా ఏలింలో నా తండ్రి ప్రత్యేక కూడికల కొరకే మీలో ప్రార్థిస్తూ ఉంటున్నాను. జ్ఞాపకం చేసుకునండి. ఆ దినములలో కావాల్సినటువంటి రహస్య స్థలములలో దాచబడినటువంటి నిధులను మీరు అనుగ్రహించినారని మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ఓ ప్రభా నాయనా, వాతావరణంను మీ స్వాధీనంలో ఉంచుకుంటురండి.
మా మధ్యకు మీ దాసుని ప్రభా జోసఫ్ ఆనందరాజు గారిని బలపరిచి వాక్శక్తిని పునరుద్ధాన శక్తిని అనుగ్రహించి మాకు కావాల్సినటువంటి ఆత్మీయ అక్కర్ను మీరు తీరుస్తురమ్మని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ వాక్యం చేత మేము పురికొల్పబడినట్లుగా, సంధించబడినట్లుగా, ఉజ్జీవింపబడినట్లుగా ఓ ప్రభా మీ కార్యం జరిగిస్తురమ్మని ప్రార్థిస్తుంటున్నాను. నాయన ఆ కొడికలు ఎంతో గొప్ప అద్భుత కార్యములు జరిగించి మీరు మహిమ పొందినారని నేను స్తుతిస్తుంటున్నాను. అట్లుగా ప్రభా 8వ తారీఖు నాయన తండ్రి కర్మేల్ ప్రార్థనా మందిరంలో దైవ సేవకుని యొక్క గృహ ప్రతిష్ఠిత ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి అక్కర్లు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తుంటున్నాను. అక్కడ నిలబడుతున్న మీ దాసుని కూడా మీ ఆత్మచేత నింపి బలపరుస్తురండి. మేము కూడా తండ్రి గొప్ప కార్యములు వారి సంతోషంలో పాలు పొందగలిగినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ రీతిగా దేవా మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా మీరు వేటినైతే అడుగుతారో వాటినన్నిటిని పొంది ఉన్నామని నమ్ముడి అని సెలవిస్తూ వచ్చినట్లుగా నమ్ముతూ విశ్వాసంతో యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. చెల్లించుకుంటూ వస్తున్నాను. సంఘ ప్రార్థనలో నన్ను కానీ ఏకీభవించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతించుకుంటూ వస్తున్నాను, ఆరాధించుకుంటూ వస్తున్నాను. అవును తండ్రి, దాసుడు చెప్తున్న ప్రతి లేఖన భావం బట్టి నేను కానీ స్తుతించుకుంటూ వస్తున్నాను. కీర్తనలు 5వ అధ్యాయం నుండి 12 వచనాల వరకు మీరు మాట్లాడుతూ వచ్చారు. నాకు కానీ ప్రభా మీరు నేర్పించుతూ వచ్చారు తండ్రి. ప్రార్థన ఎలా చేయాలి, ఎలా ఏకీభవించాలి అని మాట్లాడుతూ వచ్చారు. నిజమే తండ్రి, నాలో ప్రార్థన జీవితం లేకపోతూ వచ్చిందేమో క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాను. దావీదు మహారాజు ఎంతో మొరపెడుతూ వచ్చాడు నీ సన్నిధిలో ప్రభా తండ్రి. దారపు బంధ్రాలుగా అతను ఎంతో మొరపెడుతూ వచ్చినప్పుడు కానీ తన ప్రార్థనను ఆలకిస్తూ జవాబులు ఇస్తూ వచ్చాడు. ప్రజలకు ఎలా ప్రార్థించాలో, ఎలా సమకూర్చాలో అయితే తన రుచి ఎరుగుతూ వచ్చాడు. మేము కానీ ప్రభా ఎన్నోసార్లు ప్రార్థించలేకపోతూ వచ్చాము. ఏకూజామునే ప్రభా తండ్రి ప్రార్థించమని సెలవిస్తూ వచ్చారు. ఎన్నో పర్యాలను చూస్తూ వస్తారని సెలవిస్తూ వచ్చారు. నిజమే తండ్రి, మేము కానీ ప్రభా తండ్రి ఎన్నో పర్యాలు చూడలేకపోతూ వచ్చామేమో తండ్రి. మమ్మల్ని క్షమించమని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాను. అవును ప్రభా, ఓ ప్రేమ గల తండ్రి, జింగల్నైనా దాసుడు నాకు అంశాలు ఇస్తూ వచ్చాడు ప్రభా తండ్రి. ఆ అంశాలు బట్టి స్తుతించుకుంటూ వస్తున్నాను, ఆరాధించుకుంటూ వస్తున్నాను ప్రభా. సహాయం తండ్రి. సువర్ణ తండ్రి శేఖర్ వివాహంను బట్టి మేము స్తుతించుకుంటూ వస్తున్నాము. కొండాపురంలో జరుగుతున్న వాళ్ళ వివాహాన్ని అభిషేకించి వాడుకుంటారండి ప్రభా తండ్రి. తను జతపరుస్తూ వస్తున్నారు. యవన కాలంలో వారి కాడి మోయించిన వారుగా సహాయం చేస్తారండి. తన అక్కర్లు తీరుస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాను. ఓ ప్రేమ గల తండ్రి, జింగల్నైనా తండ్రి కర్నూలులో 27/8 తండ్రి సేవకుల ప్రార్థన మీరు అభిషేకించి వాడుకుంటారండి. నీరు కట్టి ఫలింప చేస్తారండి. సహాయం అక్కడ నిలబడే దాసులను అభిషేకించండి. వారి హృదయాల్లో నేర్పించండి. బలమైన కార్యములు నింపుతురమ్మని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాను ప్రభా తండ్రి. అక్కడ తండ్రి అభిషేకించి వాడుకుంటారండి. ఏ అక్కర్లు ఉన్నాయో తీరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాను. ఓ ప్రేమ గల నాయన చింగల మా తండ్రి సహాయం చేస్తారండి తండ్రి. సెప్టెంబర్ 8వ తారీఖు సేవకుని గృహంను సంపూర్ణంగా కలుగజేస్తూ వచ్చారు. మీరు సహాయం చేస్తారండి. తన అక్కర్లన్నీ తీరుస్తూ వచ్చారు. ఆ గృహం తండ్రి ఎందుకైతే మీ మేలు కొరకు ప్రవేశపెడుతూ వచ్చారో సహాయం చేస్తారండి. సంపూర్ణంగా వాళ్ళు అభిషేకించి వాడుకుంటారమ్మని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాను. దైవజనుని అభిషేకించండి ప్రభా. అక్కడ వచ్చే వాక్య పరిచయం మేము కానీ ప్రభా తండ్రి నేర్చుకొని మా హృదయంలో నింపుకోవడానికి, బదులుపరుచుకోవడానికి సహాయం చేస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఆ 3 రోజులు జరగబోయే పరిశుద్ధ లేఖన భావాలు బట్టి మీరు స్తుతించుకుంటూ వస్తున్నాను ప్రభా. సహాయం దాసుడు చదువుతున్న ప్రతి లేఖన భావములు బట్టి ఎవరు విని విడిచిపెట్టుకోకుండా వారి హృదయంలో నింపుకోవడానికి సహాయం చేస్తారమ్మని. అవును తండ్రి, పేరు పెట్టే కార్యక్రమంలో కానీ మీరు సహాయం చేస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాను. మీ పేరు ఏ ఏర్పాట్లో ఉందో మీరు నెరవేరుస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ వస్తున్నాను. మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాను ప్రభా. ఈ సాయంకాల సమయంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ నా పట్ల, నా కుటుంబం పట్ల ఎన్నో మేలులు ఉపకారాలు చేస్తూ వచ్చిన దేవునికి ఏం చెల్లించుకోలేదని
ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమని తండ్రి ప్రార్థించే విధానంను గురించి రాస్తూ వచ్చాడు. తండ్రి ప్రార్థించకముందు నాలో ఏ చెడుగు, డాంబికము, పాపము, కోపము, ఆగ్రహము, ఆవేశము ఈ సన్నిధిలో అటువంటి దానికి చోటు లేవు. నా హృదయంలో కలిగి ఉండి ప్రార్థన చేస్తే నువ్వు వినవు నాయనా. నన్ను క్షమించు, మీ రక్తంతో కడగండి. ఆ ప్రజలు ఎలాగున్నారో, వారు ఎంత అపద్ధికులో, వారి మాట సరిగా లేదో మా తండ్రి అక్కడ వచ్చిన వాళ్ళన్నీ మేము చూస్తూ వచ్చినాం. ఏదేమైనప్పటికీ దావీదు నిన్ను ఆశ్రయిస్తూ నిన్ను ఆశ్రయించినప్పుడు ఎంత సంతోషం ఉంటుందో తండ్రి, నీ ద్వారా ఎంత గొప్ప కాపుదల ఉంటుందో, భద్రత ఉంటుందో తను ఎరిగిన వాడై నీ పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నేను కూడా ఉదయం కానీ, వేకువజాము కానీ, తెల్లవారుజాము కానీ నీకే ప్రార్థించేది నేర్పించండి. మీరు పెందలకడ అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చినారు. దేవా, నీ దేవుని సన్నిధి ఎంత ప్రార్థన సన్నిధిగో దావీదు గుర్తెరుగుతూ వచ్చినాడు. నీ దేవుని సన్నిధిని మహిమ తేజస్సు ఎంత ఉంటుందో ప్రభా, నేను దేవుని మందిరంలోనికే వెళ్ళి ప్రార్థిస్తాను అంటున్నాడు. తర్వాత నీ చిత్తానుసారంగా, నీ నిత్యానందము కొరకై నీ చిత్తానుసారముగా నన్ను నడిపించుమని ప్రార్థన చేస్తున్నాడు. నీ మార్గంలో నాకు స్పష్టముగా చూపించుమట్లు నడిపించుమని ప్రార్థన చేస్తున్నాడు. నా జీవితంలో నీ చిత్తమును కనుగొంటూ, నీ మార్గములను కనుగొంటూ, నీ స్వరమును వింటూ తను నువ్వు చెప్పినట్లు నేను చేయగలుగుతూ రాగలుగునట్లుగా చేయండి దేవా. అట్లు మా అనుభవముగా ఉండున్నట్లుగా చేయండి ప్రభా. ఆయా అంశాల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. సంఖ్యాకాండం 14:14 మీరు నెరవేర్చండి నాయన సంఘ వాగ్దానం. పగలు రాత్రి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో నడిచిన దైవమా, నేడు ఏలింతో కూడా నడుస్తున్నావనే భయమును దయచేయండి. వారు కూడా నీతో నడిచేవారుగా చేయండి. నూతన ఆత్మలు ఎన్నో ఉన్నాయి నాయన ఈ గ్రామంలో, రక్షించండి ప్రభా. ఆయా జాతులు, కులములు, మతములు కలిగిన వారు ఉన్నారు నాయన దేవా. వారందరూ నరకానికి పోకుండా కాపాడండి ప్రభు. నూతన ఆత్మలను కూడా నువ్వు ఇచ్చినావని నేను విశ్వాసంతో ప్రార్థిస్తుంటున్నాను. అలాగే ఉండేవారు వస్తున్నారు, ఎంతో విరివిగా నీ వాక్యం వింటున్నారు. రక్షణ కార్యమును జరిగించండి. హృదయంలో సనుగులు, గొనుగులు, శత్రువుకు చోటు ఇవ్వడము, సేవకులతో ఎలాగ మాట్లాడాలా, వీరు నిజమైన వీరు దైవజనులు కదా, సేవకులు కదా అని ఎరగక, సరిగా క్రమము లేక, దైవ భయము లేక, భక్తి లేకుండా ఉంటున్నారు నాయన దేవాని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. కనికరించు, దయచూపు. సరి అయిన క్రమం లేక తీసుకురండి. దైవ భయముని తీసుకుని రండి. నీ ఆలయంలో భయభక్తులతో ప్రార్థన చేస్తున్నానని 5వ కీర్తనలో మేము చూస్తూ వచ్చినాం. నీ బిడ్డలు దైవ సన్నిధికి వచ్చేది నేర్చుకునేదానికి నాయన, చక్కగా ఆరాధన నేర్చుకున్నటకు, ప్రార్థన నేర్చుకున్నటకు, పాటలు నేర్చుకున్నటకు, వాక్యం నేర్చుకున్నటకు, క్రమము నేర్చుకున్నటకు, విధేయత నేర్చుకున్నటకు, భయభక్తులు నేర్చుకున్నటకు సహాయం చేయండి నాయన. మీరు నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అంటున్నావు కదా నాయన దేవా. ఏమి నేర్చుకుంటున్నారో ఏమో తండ్రి. ఎప్పుడు చూసిన హృదయములలో కలవరములతో, ఆందోళనతో, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, నెమ్మది లేకుండా, సేవ కూడా సరిగా చేయిస్తే ఎంత పరిస్థితుల్లో లేకుండా నీ ప్రజలు ఉన్నట్లుగా అర్థమవుతా ఉంది నాయన దేవా. కనికరించి సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. నీ ప్రజలు ఏదో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు అనేదే కాకోకుండా ప్రభా, నిత్యమైన సుఖములు, సమాధానమును, సంతోషమును అనుభవించి వెళ్ళేవారుగా చేయండి నాయన. కనికరించు, కృపను చూపుతండి. అలాగనే మా దేవా, సంఘములో ఎన్నో అవసరతలు, అక్కర్లు ఉన్నాయి. మీరు ఇచ్చే దేవుడు అని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. అట్లు వచ్చినప్పుడు ప్రభా, వర్తమానికులు, అతిథులు చక్కని రెస్ట్ ఉండుటకై ఏసీ అవసరం నాయన దయచేయండి.
ఇచ్చినావని నమ్ముతుంటున్నాం ప్రభా. నీళ్ళ యొక్క ఫిల్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. తిరిగి కానుక పెట్టే స్టూలు, బల్ల, టేబుల్ టేకువి మంచిటివి శ్రేష్టమైనట్టు ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఇచ్చినావని నమ్ముతున్నాం. వ్యాన్ కూడా ఎంతో అవసరం ప్రభా. ఇచ్చినావని నమ్ముతున్నాం ప్రభా. కనీసం ఒక 500-600 మంది మీటింగ్స్ కానీ వివాహాలు జరిగిన బాడిగలకు తెచ్చుకోకుండా ప్లేట్లు, గ్లాసులు, గరిటెలు, గెంటెలు, అలాగనే డేక్షాలు ప్రభా ఎంతో అవసరమునైనా ఇచ్చినావని నమ్ముతున్నాం. తిరిగి మా ప్రభా సంఘములో ఏ కొరత లేకుండా చేయండి నాయన, ఏ లోటు లేకుండా చేయండి ప్రభా. దేవాని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. అదేవిధంగా మా ప్రభా సంఘములో పిల్లలు చిన్నతనముల నుండి భయభక్తులతో జీవించినట్టు రక్షణ పొందినట్లుగా చేయండి. తల్లిదండ్రులు కూడా వారి కొరకు ఎంతో ప్రార్థించేవారుగా చేయండి. యవన బిడ్డలు ఉన్నారు, వారితో మాట్లాడండి, దర్శించండి, రక్షించండి. బాప్తిసములలో ప్రభా సాక్ష్యం ఇచ్చేవారుగా చేయండి. దేవా తిరిగి అదేవిధంగా మా ప్రభా వారు వెనకంజ వేయకోకుండా చేయండి. ఎన్నో సంవత్సరాల నుండి నేను మందిరానికి వస్తున్నారు నాయన. దేవా వారిలో మార్పు రావడం లేదు, దర్శించు. రక్షణ పొంది పరిచర్య చేస్తే వాళ్ళకి ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్తే, రక్షణ లేని వాళ్ళు పరిచర్య చేయొద్దంటే ఎంతమంది వారి హృదయాలు నొచ్చుకుంటున్నాయో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈ ప్రజలను ఎలాగునా ఆత్మీయముగా పెంచాలో నాకు కూడా జ్ఞానం దయచేయండి. బుద్ధి వివేచనలు దయచేయండి. వారు రక్షణ పొంది క్రమముగా ఉండి సంఘమంతా విడవబడుకోకుండా నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడాలని మేము సేవ చేస్తున్నాం. ఈ బిడ్డలను దర్శించు నాయన, మీ సెలవు కార్యం జరిగించు. కృపలో జ్ఞాపకం చేసుకునండి. దేవాన్ని సన్నిధిలో మొరపెడుతుంటున్నాను. ఇలాగున రేపు 23 సువర్ణ శేఖరి వివాహమును సహాయపడే వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకో. ఈ వాక్యానుసారంగా వారు కుటుంబముగా భార్యాభర్తలుగా కట్టబడినట్లు సాయించి, శనివారం బర్త్డే మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభాకర్ కళావతి కనికరించు. 27, 28 కర్నూలు సిఎన్లో సేవకుల కూడికలను జ్ఞాపకం చేసుకో. సేవకులైన మేము ఎలాగున సేవ చేయాలనో అనుభవం కలిగిన దైవజనులతో హెచ్చరిస్తూ మాట్లాడుతురానైనా కనికరించు ప్రభా. 8వ తారీఖు కొత్తపల్లె కార్మికుల కొరకు ప్రార్థిస్తున్నాం. మనోహర్ దైవసేవకుని గృహ ప్రతిష్టతలు తోడుగుండ వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకో. ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని ప్రార్థిస్తున్నాం. అలాగనే 20, 21, 22 ఇక్కడ ప్రత్యేకమైన కూడికలు అనేక నెలల నుండి దినాల నుండి ప్రార్థిస్తున్నాం. నేను శత్రువు కార్యాలు లయపరచు. ప్రార్థన భారముతో నీ కార్యములు ఆయన యోబు గ్రంథం 37:5, మొదటి సమయాల గ్రంథము 12:16 ప్రకారంగా దేవా మీ గొప్ప కార్యములను కన్నులారా చూడగలిగినట్లు చేయండి. ఆ దినాల కొరకై సిద్ధపరచండి. ఈ ప్రజలు కూడా ఏ పరిచయం వేయబడుతుందో నమ్మకంగా వచ్చిన అతిథులకు చేయగలిగినట్లుగా చేయండి. దేవా ఆ దినము ఏ కొరత లేకుండా చేయనైనా మీ బిడ్డల హస్తాలు కూడా బలపరచు. సమర్పణ హృదయములతో ముందుకు రాగలిగినట్లుగా చేయండి. దేవా కనికరించు. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకో. బాప్తిసాలు జ్ఞాపకం చేసుకోనైనా జోసఫ్ ఆనందరాజు గారిని బలమైన పాత్రగా వాడుకో ప్రభా. తండ్రి సంఘము క్షమాభివృద్ధి పొంది ఆత్మీయంగా బలపడి ఆదరించబడి విస్తరించినట్లుగా చేయనైనా
దేవా, ఎవరైతే ప్రభా ఈ మందిరమును వదిలి వెళ్ళిపోయారో తిరిగి వారిని సమకూర్చు నాయన. దేవా, వారితో మాట్లాడండి, కనికరించండి. ఇలాగన ప్రభా సంఘములో ఆయా అవసరతలు అక్కర్లు కలిగిన వారుగా ఉంటున్నారు, జ్ఞాపకం చేసుకో. ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడని విశ్వసించుటకు సహాయం చేయండి. శేఖరన్న, ప్రకాష్ అన్న, భాస్కర్ అన్న వారి ఇల్లు కట్టుకోవాలని ఆశిస్తుంటున్నారు, సహాయం చేయండి. అలాగనే మాకు స్థలం ఎంతో అవసరం దయచేసినామని ప్రార్థిస్తున్నాం. సమాధుల తోట కూడా ఎంతో అవసరమునైనా బరియల్ గ్రౌండ్ను మీరు ఇచ్చినారని నమ్ముతున్నాం. ఆయా అనారోగ్యములతో కుటుంబంలో సమస్యలతో ఉంటున్న వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవా, వారి అవసరతలు అక్కర్లు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా తీర్చండి. దేవా, కనికరించు, కృపను చూపు. ఇలాగున విధవరాన్లు ఉన్నారు, వారి అక్కర్లు తీర్చు. భర్తలు లేని కొరత తీర్చు, వారి కుటుంబాలను పోషించు, నాయన ఆదరించు. వృద్ధులు ఉన్నారు, మంచి ఆరోగ్యం దయచేయండి. మా ప్రభా, కుటుంబంలో రక్షణ లేని వారి ద్వారా కుటుంబంలో నెమ్మది లేకుండా ఉంటున్నారు, అలాంటి వారిని దర్శించండి నాయన. ప్రభా, కనికరించు. మా తండ్రి, ఇంకా షుగర్లు, బీపీలు, అలాగనే ప్రభా ఆ యొక్క మన తలకాయ నొప్పులు, జ్వరాలు, జలుబులు, మా తండ్రి ఎన్నెన్ని అనారోగ్య పరిస్థితులలోని బిడ్డలు ఉంటున్నారో నువ్వు పొందిన దెబ్బల చేత స్వస్థత ఉంది కాబట్టి నీ ప్రజలకు దయచేయండి. దేవా, అలాగనే థైరాయిడ్తో బాధపడుతున్న లలితమ్మ సేవకురాలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, జ్ఞాపకం చేసుకోనండి. మనైనా అలాగనే దానియాలన్న కూడా తను ఎంతో గుండె నొప్పి వచ్చి ఆ యొక్క దగ్గు ప్రభా ఆయాసం ఎక్కువై హాస్పిటల్కి వెళ్ళాడు. తండ్రి, మనైనా దాసును కూడా స్వస్థపరచు, ఆరోగ్యం దయచేయండి. ఇలాగన తండ్రి నిన్నటి దినం ఉదయ కాలము దైవ సేవకుడు పాల్మోహన్ అంకుల్ని బట్టి వందనాలు ప్రభా. అంకుల్ని మహిమలోకి పిలుచుకున్నావు. అలాగనే ఆంటీని కూడా నిన్నటి దినమున మహిమలోకి పిలుచుకున్నావు. ఈ దినము కడపలో భూస్థాపన కార్యక్రమం జరిగినందుకు వందనాలు. మేము కూడా వెళ్ళి తిరిగి రాగలిగే కృపనిచ్చినందుకు వందనములు నాయన. మా తండ్రి, కొడుకులను ఆదరించు, కోడలను ఆదరించు, ధైర్యపరచు. వారు చేసిన సేవను బట్టి వందనాలు. మా దినాలు ఎప్పుడో మాకు తెలియదు ప్రభా, మరణం ఎప్పుడొస్తుందో తెలియదు. సరి అయిన సమాధానం లేక, రక్షణ లేక, సరైన ఆత్మీయత లేక, పరిశుద్ధత లేక మరణిస్తే పరలోకానికి వెళ్ళలేం ప్రభా. అనుదినము మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ రాకడ కొరకు ఎదురు చూడటం సహాయం చేయండి. రాత్రి ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థనకు వచ్చారో వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. రాని వారితో దర్శించి మాట్లాడి నడిపించమని, మా బిడ్డలకు కొంతమందికి పొలాలు ఇచ్చిన వందనాలనైనా చక్కని పంటలు రాగలుగున్నట్లు తెగులను దూరపరిచి సరైన సమయానికి వర్షాన్ని, దానికి కావలసిన వాతావరణమును దయచేయమని, రాత్రి మాకు ఇచ్చిన చక్కని ప్రశస్తమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపా కనికరము, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం దేవుడు తోడై ఉండునుగాక. ఆమేన్. సమయం ప్రార్థించుమంటివి ప్రభువా, సంకట సమయములో దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయా. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు
దేవా నివాసితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా నివాసితిని